తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని ఏపీ ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. భార్య పిల్ల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కూతురు హైందవి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. అలాగే భార్య పిల్లలు తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేట్లు విరగొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నిస్తుందంటూ కీలక ఆరోపణలు చేశారు. వాటితో పాటు ఆమె అనుచరులు అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ శ్రీనివాస్. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని ఏపీ ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. భార్య పిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కూతురు హైందవి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. అలాగే భార్య పిల్లలు తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇంటి గేటు విరగొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నిస్తుందంటూ కీలక ఆరోపణలు చేశారు. వానితో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ శ్రీనివాస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందికి, అనారోగ్యానికి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయడం. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందికి, అనారోగ్యానికి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయడం. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. జగిత్యాల జిల్లా